సో ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? అదేగా ఇప్పుడు అదే పని ఇప్పుడు. అప్పుడు రంగస్థలంలో నీకు అయినటువంటి ఏదైతే కాలు ఇది మాత్రం ఇంకా ఇబ్బంది పెడతానే ఉంటుంది. అంటే కొంచెం అంటే ఆ గుజ్జు పొర చిరిగిపోయింది కదా, చిరిగిపోయి వయసు పెరిగే కొద్దీ ఆ గుజ్జు కరిగిపోయే మోకాళ్ళ నొప్పులు వచ్చేది. అదే కుర్రోళ్ళుగా ఉన్నప్పుడైతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ టేర్ అయినా కానీ పడుతుంటుంది. ఇప్పుడు ఏం తిన్నా కానీ ఏం చేసినా కానీ అది ఏమైంది, అది నొప్పులు వచ్చేస్తుంటాయి. అదొకటి. అంటే మామూలుగా నడవటానికి అట్లాగే నీ గుండెకి కూడా ఒక స్టంట్ ఉంది అనుకుంటా. ఏడు నుంచి ఎడదా కొయ్యటం మొత్తం అన్నీ అయిపోయింది అసలు. అయినా కానీ ఇంత ఉత్సాహంగా చెయ్యాల తప్పదంటే అదే చెబుతారు చూసా అవకాశాలు. అంటే ఒక టైంలో విచిత్రం అనిపించింది, అందరూ తెలిసిందే. ఇబ్బంది అంటే నువ్వు అన్నావే ఇట్లా ఎందుకు ఉండగలుగుతావు ఏంటి ఇది అని అంటే, ఒకప్పుడు అనుకు ఏది ఉంటే అది వేసుకుని తినేసి వెళ్ళిపోయి ఏంది అప్పుడు లేక ఉండేవాక ఇప్పుడు ఉన్నా కూడా అలాగే ఉంటున్నావు. అది కదా నాకేమనిపించట్లే ఇప్పుడు. అయ్యేమన్నా పాపం ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి అన్నీ పంపిస్తారు. అజయ్ ఘోష్ అసిస్టెంట్లు నాయన ఇంత ఇవన్నీ అటు చూడటం. ఇంటికాడి నుంచి అన్నం వండుకొని వెళ్తా నేను, అక్కడ కుక్కర్ పెట్టుకుని కూర ఏదో ఒకటి వండుకుని వెళ్తా. అవునా? ఉప్పు కారం ఇవి లేకుండా కొంచెం అంతంత వండుకొని అక్కడ తినవు. అక్కడ తిన్నాం. పాపం అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు మేనేజర్ తింటారు. కొంచెం కూర బీరకాయ దొండకాయ ఏదో ఒకటి వండుకొని పొద్దున్న 4 గంటలు వేసి వండుకొని అది తీసుకుని వెళ్తా. నీవంటే నా వంటే నేను స్వయం పాకం అంతే. ఈ జీవితం అంతా అది అయిపోయింది కదట. ఇంక నేను చేస్తా. ఇప్పుడు ఇంకో విషయం అదే పెద్ద గొడవ అదే ఇంటూ ఈతో ఏమన్నా చేతి ఎందుకు ఇంత కారణం నీతో మా కూడు కదా నువ్వు ఒంటరికి బతికినాడు వెళ్ళిపోవా నువ్వు అసలు మొన్న కూడా నిన్నే కడుపు మంట వస్తున్నావా నువ్వు చేస్తుంటే అంటేను. ఇప్పుడు ఉప్పు తగ్గించాలంటే ఉప్పు ఉడిదితే కాదు కారం కూడా తగ్గిస్తేనే కానీ వండేది. అదే ఉప్పు తీసేస్తే ఉన్న కారం మంట ఇచ్చి దాంతోపాటు కారం కూడా తగ్గించాల. తగ్గిస్తే కొంచెం ఇదిగా ఉంటుంది. నువ్వు కారాన్ని నుంచి ఉప్పు తీసేస్తే అది మంట ఏముంటుంది. ఉప్పు తీయమన్నా ఉప్పే తీసానంటే సరే ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని నా కూర నేను వండుకోవటం జీవితం అలవాటు అయిపోయింది అబ్బాయి. అంటే అంతే చెబుతారు స్వయం వండుకునే వాళ్ళకి ఇంట్లో వండేవాళ్ళు. సో అదే అంతే నీ లైఫ్ స్టైల్ అనేది అదే అంతే పర్మనెంట్ లైఫ్ స్టైల్ లాగా. నాకు ఉన్నా లేకపోయినా బొంగు పోసడు ఏం లేదు అసలు. ఇదొకటి ఉండి ఏంది సినిమాలు ఉన్నా లేకపోయినా కానీ ఎట్లా తిరగటం ఏదైనా బతకాలి. కాబట్టి ఇప్పుడు ఆడికి కూడా రెండో వాడికి కూడా ఏదైనా పెళ్లి చేసేసామనుకో ఆడి బతుకువాడు బతుకుతాడు ఏం బతుకుంది. సరే కాదు ఇప్పుడన్నా వేషం మార్చాయి అని చెప్పి అంటారా వాళ్ళుగా అసలు వదిలేశారు వాళ్ళు కూడా వదిలేశారు ఈయన ఇంతేలే అని. అదే ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇక్కడ ఉంటావు నీ ఫ్యామిలీ ఏమో అక్కడ ఉంటుంది. ఇప్పుడైనా వదిన తీసుకొచ్చి వచ్చి వెళ్తుంటది. వచ్చి 6 రోజులు 10 రోజులు ఉండి మళ్ళీ ఆమె కూడా ఇక్కడ ఉండలేదు. ఇప్పుడు వచ్చింది 10 రోజులు అయింది వచ్చి నేను వెళ్ళిపోతాను ఆటపాలెం వెళ్ళిపోవాలి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అంటే మన ఊర్లో అంటే కొంచెం అంతా చుట్టుపక్కల అంతా ఇది ఉంటుంది. పాపం ఫస్ట్ నుంచి కష్టపడ్డ మనిషి. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఏంది ఒక గది ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఫ్లాట్లో కూర్చొని ఏం పక్కన ఆమె ఎవరు పాపం మన కుర్రా రంగారావు గారి కోడలు ఉంటుంది. ఆ అమ్మాయి మంచి ఆమె పలకరిస్తుంది ఏంది అట్లా. ఇంకేందంటే పిచ్చెక్కుతుంటుంది. 10 రోజులు ఉండాలనిపించింది తీరా చూస్తేనా కుదరదు. అట్లా వస్తుంటది పోతుంటది అంతే. ఇప్పుడు ఊళ్ళో కూడా ఎవరు లేరు కదా నీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. వాడు విజయవాడలో ఉన్నాడు. ఈ రెండో వాడు నాతో పాటు ఉన్నాడు. ఆడికి ఏదో కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుంది. సరే చూసుకో స్వామి నేను చేయగలిగింది ఏం లేదు. ఇండస్ట్రీ అంటే పరిశీలిస్తున్నాడు అనమాట. సరే నీ ఇష్టం స్వామి అని అన్నాను. అదే ఆ డేట్లు బోట్లు ఏ చూసుకుంటున్నాడు మనకి సర్లే అని. అదే అంటే ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి ఆర్ నారాయణమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు మనకి బాబోయ్. సో పీపుల్ స్టార్గా ఆయనకు పేరు. సో ఆయన అట్లాగే ఒకే రకమైన డ్రెస్తో కనిపిస్తాడు, వైట్ అండ్ వైట్తో. అలాగే నడుచుకుంటూ పోతూ లేదా ఆటో ఎక్కిపోతూ కాస్త దూరం అయితే ఆ తర్వాత మళ్ళీ నువ్వు బాబు ఆయనతో పోల్చుకునే అంత ఇది కాదు. కానీ నిజంగా ఎర్రజెండాని ఇప్పటి వరకు కూడా ఆ భావాలతో సినిమాలు తీస్తున్న ఏకైక దర్శకుడు, ఏకైక నటుడు, సామాన్యుడి జీవితాన్ని కానీ సమస్యలు కానీ చూపించే ఈ కమర్షియల్ దాంట్లో
ఇండస్ట్రీలో పెద్దలందరికీ తెలుసు. అవును. పెద్దలందరూ కూడా అతన్ని చాలా గొప్పగా ప్రేమిస్తారు. అవును. మనం విడిదిరిగి కమర్షియల్ ఫైట్లు గిట్లు సినిమాలు తీస్తున్నాం ఆడన్న కొంచెం జనం మనిషిని చూపిస్తున్నాడు ఆయన అని చెప్పేసి ఆయన పట్ల చాలా గౌరవం అభిమానం ఇవన్నీ ఉంటాయి. కొన్ని జీవితాలు అంతే మొత్తం అంతే. సో ఆ డెడికేషను, ఒక చిత్తశుద్ధి, ఒక అంకిత భావం. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఒకసారి సాధించాను అని ఏమన్నా ఆ ఫీలింగ్ ఏమన్నా కలిగిందా? అంటే నాకే ఆ ఫీలింగ్ ఏం లేదు అసలు. అంటే సాధించేది ఇప్పుడు అంటే నీ యొక్క గోల్ అయితే నటుడు కావాలని అంతవరకు. ఇందులో సాధించేది ఏముంది, ఇంకా చెయ్యాలి కదా, చెయ్యాలి. అయితే గుర్తింపు వచ్చింది. ఇంతకుముందు కష్టపడి అక్కడెక్కడ నేను ఇట్లా ఆర్టిస్ట్ అండి అదేం చేసుకుని ఇప్పుడు ఈ రోజున అజయ్ ఘోష్ ఉన్నాడు, అజయ్ ఘోష్ని పెట్టుకోవచ్చు దీంట్లో, ఈ క్యారెక్టర్ అనేది అంతవరకు అయితే గుర్తింపు తెచ్చుకున్నాం. ఆ స్థాయికి రావడానికి సాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. వాళ్ళ ఇదే పిల్లి మేళలో గంట కట్టి గుర్తిచ్చి ఆలస్యంగానైనా సరే ఆ గుర్తింపు అయితే లభించింది అనే ఒక తృప్తి అయితే ఉంటుంది. అదే సుకుమార్ గారు అంటారు, మొన్న కూడా అన్నాడు, అజయ్ ఘోష్ని చాలా ఆలస్యంగా గుర్తించాం మేము అని. సరే ఏ టైం వచ్చినా తప్పదు. ఇప్పుడు ఒకట్లే నేను అంటే మనిషి ఎదగాలన్నా కానీ నువ్వు ఏర్పరచుకునే సర్కిల్ బట్టి నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక హంబక్ సర్కిల్ తోడైంది అనుకోండి, మనకు తెలియకుండా పెద్ద హంబక్ అయిపోతాం మనం. అవును, అందరూ పడి కొట్టుకుపోతాం. తీరా చూస్తే వెనక అంత చీకటి ఉంటుంది. నాకు తోడైన వాళ్ళు అందరూ కూడా నా లైఫ్లో, నా జీవితంలో, నీ దగ్గర, మన ఊరి దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి కానీ ఇక్కడ దాకా కానీ నాకు మంచి స్నేహితులు, వాళ్ళు తోడవడం, వాళ్ళ కృషి, వాళ్ళ భిక్షే మనకంతా కూడా, మనం గుర్తించి చెప్పడం. అది నీ మంచితనం, వాళ్ళతో నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది నీకు హెల్ప్ అవుతూ వచ్చింది. అంటే నువ్వు ఎక్కువగా శ్రమ పడకుండా ఆ విషయంలో, నువ్వు ఎక్కువ బతిలాడుకోకుండాను, అట్లానే నీ సర్కిల్ ఎవరైతే నీ ఉండారో నీ పరిచయస్తులే నీకు మాట సాయం చేసి. కాకపోతే నువ్వు నీ ఎదుగుదలలో నువ్వు ఏదైతే అనుకున్నావో, అరే ఏమైపోతున్నాడు రా వీడు, పెళ్లి చేసాం, పిల్లలు కూడా పుట్టారు, ఏయో చేస్తున్నాడు, ఆ పనులు ఈ పనులు చేస్తున్నాడు అని అనుకునే నాన్న నీ ఎదుగుదల చూడగలిగాడా? చూసి అంటే కొంతవరకు చూడగలిగాడు. ఇప్పుడు దాకా ఆయన ఉన్నట్టయితే బాగుండేది, కొంచెం ఆనందపడేవాడు. అది ఎదుగుదలకి నాంది పడ్డ టైంలోనే ఆయన చనిపోయాడు. జ్యోతిలక్ష్మికి పూరి గారు అవకాశం ఇచ్చే రోజునే చనిపోయాడు ఆయన. సో పాపం బాధపడేవాడు. అంటే అర్థం చేసుకున్నాడు కానీ కుటుంబ పరిస్థితి అట్లాంటిది. ఇప్పుడు వీడికి ఏ పనిలో నిలకడగా ఉండడు, ఏది ఉండదు, వీడి ఆలోచన ఏది, అది వేరు ఇది వేరు, అవన్నీ పాపం బాగా ఇదయ్యాడు. సరే తర్వాత కాలంలో అర్థం చేసుకున్నాడు. సో అట్లా అంటే అప్పుడు ఇంకా రంగస్థలం ఇవన్నీ రాలేదు. నీకు రంగస్థలంతో అంటే జ్యోతిలక్ష్మి అనేది నీకు చెప్పాలంటే ముద్రేశాడు పూరి. ముందే దేవకట్ట గారు ప్రస్థానంలో వీడు ఒకడు ఉన్నాడు అన్నట్టుగా ఇది చేశాడు. అది కమర్షియల్గా ఇదైనట్టయితే బలిగుండేది. అవును, నీకు మంచి ఎలివేషన్ వచ్చింది. ఇప్పటికీ చాలా మంది కుర్రోళ్ళు ప్రస్థానం గురించి మాట్లాడుతుంటారు. అవును, మంచి రోల్ అది మంచి రోలు. సినిమా కూడా ఒక అద్భుతమైన సినిమా అది కదా. అంటే క్రిటికల్గా చాలా అప్లాజ్ వచ్చినటువంటి సినిమా కదా అది. దాని తర్వాత ఇక మళ్ళీ సీరియల్ చేసుకోవటం, మనకేమైనా పరిచయాలు లేకపోవడం, అది కూడా మన గొనసపు అదేంది ఇంకోళ్ళ దగ్గర మాస్టర్ గారు, వాసు మాస్టర్ గారు, మన కాలేజీలో పెళ్లి ఇచ్చారు. ఆయన మా పెద్దోడికి స్టూడెంట్, ఆయన తెలుసు నాకు. ఆ మేసాల సీను వీళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళు పరిచయం చేసి ఇదంటే ఆయన పిలిపించి దేవకట్టకు చెప్పి ఓకే అట్లా ఇది చేసింది అనమాట. అమ్మ చూడగలిగింది, ఆమె చూడగలిగింది కానీ ఆమె నేను చూసుకోలేకపోయా. అది నా బాధ. చూసుకో, నువ్వు ఇక్కడ ఫ్యామిలీ పెట్టిన వచ్చి ఉండేది. ఇంటికాడ కూడా ఆమెకు సపరేట్ గదేసి అక్కడ ఉందాం రామా అంటే ఇల్లు కట్టుకున్న దగ్గర, అక్కడ ఆనమూలపేట నుంచి రానుంది. ఓకే, పాత ఇంటి దగ్గర జనాలు కనపడాలా, ఇది చేసుకోవాలా, అక్కడ ఉండాలా, అట్లానే ఉండిపోయింది. సరే అట్లా కొందరు అంతే, పాత వాళ్ళు అందరూ అంతే.
అదే 2 నెలల అమ్మ 3వ నెల జరుగుతుంది. 3వ నెల జరుగుతూ ఉంది. సో పెద్దవాళ్ళు ఇప్పుడు నువ్వే పెద్ద ఇక ఇక నేనే. ఇంట్లోనే కనుక ఇంటికి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.